ఏపీలో టీడీపీ, రాష్ట్రంలో అస్తం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ 10 సీట్లు, 10 ఎంపీ సీట్లు, బీఆర్ఎస్ బీజేపీలకు 3 మాత్రమే. ఏపీలో అధిక స్థానాలు టీడీపీకి, మొత్తం 25లో 17 సైకిల్, వైసీపీ 8. కేంద్రంలో మళ్ళీ మోదీ సర్కార్. బీజేపీకి 304 సీట్లు, ఎన్డీఏకు 335. ఇండియా కూటమి 166కే పరిమితం. కాంగ్రెస్ స్కోర్ 71కి పెరిగే అవకాశం. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ కు మళ్ళీ షాకు తప్పదు లోక్సభ ఎన్నికల్లో అని కూడా చెప్పడం జరిగింది. 3 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ కు వస్తా ఉన్నాయి. అదేవిధంగా 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి కూడా 3 సీట్లతోటే సర్దుకోవాల్సి వస్తుంది. 10 సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఇక ఏపీలో మాత్రము సైకిల్ అవ్వ కొనసాగుతుంది. ఇక్కడ అస్తం అవ్వ ఉంటే అక్కడ సైకిల్ స్పీడ్ గా వెళ్తా ఉంది. 25 స్థానాల్లో దాదాపు 17 స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అనేది సర్వే వెల్లడించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, పూర్తి మెజార్టీతో వస్తుంది అనేది ఆ సర్వే రిపోర్ట్. ఈ సర్వే గత తెలంగాణ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సంచలనాత్మకమైనటువంటి సర్వేనిచ్చింది. ఎన్నికల ముగియగానే ఇచ్చినటువంటి సర్వే ఫలితాలే వాస్తవ ఫలితాలు వచ్చాయి, దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అనే అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో వస్తా ఉంది. ఎన్నికల ముందు వీరు ఇచ్చినటువంటి సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు.